ప్రజల యొక్క, అమరావతి ప్రజలనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క సెంటిమెంట్ని, ఎమోషన్ని మరి రెచ్చగొట్టి, నేను అడుగుతా ఉన్నా, రెచ్చగొట్టి అప్పు చేసి పప్పుగూడు చేస్తారా అని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రాక్టికల్గా మాట్లాడారు. నేను ఆ ప్రెస్ మీట్ కూడా మేము చూసినప్పుడు జగనన్న అంటే నిజంగా మాకు రాజకీయాలు ప్రాపర్గా మీడియాలో తీసుకొచ్చి పంపు కొట్టడము చేత కాలేదు. ఆయన ప్రాక్టికల్గా మాట్లాడాడు. ఆ 2 లక్షల కోట్లు కనీసం ఒక 10,000 కోట్ల రూపాయలు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్యలో కనుక మనం ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ బాగుంటుంది, ఇమీడియట్గా పట్టాలు ఎక్కుతుంది, ఒక 5 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లోనూ హైదరాబాద్, బెంగళూరుతో పోటీ పడతాము అన్న ఒక ఉద్దేశమే కదా. ఒక పోర్ట్ ఉంటే అది చామ్, అది గ్రోత్ ఇంజన్ అవుతుంది. ఆ ఉద్దేశంలో మాట్లాడితే సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ఎవడికి పడతాడు నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు. భావితరాల యొక్క ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని, మన పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఒక గ్రోత్ ఇంజన్ కావాలండి. ఆయన చెప్పిన మాట ఏంటి, ఒక సిటీ డెవలప్ అవ్వాలి అని అంటే ఆల్రెడీ కొంత డెవలప్ అయిన సిటీని, మనకి ఆంధ్రప్రదేశ్లో ది బెస్ట్ సిటీ ఏంటండి, విశాఖపట్నం, తర్వాత విజయవాడ. సరే, ఏదో ఒక ప్రాంతాన్ని మీరు తీసుకుని చూస్ చేసుకుని దానికి చుట్టుపక్కల ఒక పోర్ట్ ఉంటే అది డ్రైవర్ అవుతుంది, అది డెవలప్ అవుతుంది, ఒక గ్రోత్ ఇంజన్ అంటూ ఉంటుంది. ఇక్కడ గ్రోత్ ఇంజన్ ఎవరికి ఉందో చెప్పమంటారా? అమరావతి అనే గ్రోత్ ఇంజన్ కేవలం 3కే ఉంది. ఒకటి చంద్రబాబు నాయుడు, ఇంకోటి పవన్ కళ్యాణ్, మూడోది లోకేష్. వీళ్ళు 3కి గ్రోత్ ఇంజన్ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు గ్రోత్ ఇంజన్ కాదండి. 2 లక్షల కోట్ల రూపాయలు ఒక ప్రాంతంలో మీరు పోస్తూ ఉంటే మన దగ్గర ఏమన్నా మిగులు బడ్జెట్ ఉందా? పోనీ మీరు ఏదన్నా పోరాటం చేసి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి లక్షల కోట్లు ఏమన్నా తీసుకుని వస్తున్నారా? మీరు చేసేది ఏంటండి? అప్పు కాదా? అప్పుల మీద అప్పులు చేస్తూ ఉన్నారు, అప్పు చేసి పప్పు కూడా చేస్తూ ఉన్నారు. ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైం ఏం చెప్పాడు, నాకు సంపద సృష్టించడం తెలుసు, నేను సంపద సృష్టించి పంచుతానన్నాడు. ఇప్పుడు అమరావతికి మళ్ళీ ఆయన చెప్తున్నాడు, ప్రతి మీటింగ్లోనూ చెప్తున్నాడు, నేను మీకు పథకాలు ఇవ్వాలని అంటే నేను అప్పు చేయాల్సి వస్తుందని. మేము అదే కదా చెప్పాము ఎలక్షన్ ముందు కూడా.